హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తమ కథ స్థైర్య ఛానల్. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఇక్కడ ఏంటంటే ఒక గుడిని పగలగొట్టాలని చూసిన ఇంజనీర్కు కాళ్ళు చేతులు పడిపోతాయి అనమాట, పక్షవాతం వచ్చేసి. అసలు చరిత్ర ఏంటంటే ఇక్కడ పూర్వం వచ్చేసేసి ఇక్కడ ఒక గుడి ఉంటుందన్నమాట. అది వచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామి గుడి. సో ఈ వీరాంజనేయ స్వామి గుడికి ఇక్కడ నుంచి బ్రిడ్జి తీసుకురావాలని చూస్తారనమాట. అంటే ఒక డ్యామ్ ఉంటుంది, మన తెలుగు గంగా డ్యామ్ ఎలాగో ఇక్కడ కూడా నీళ్లు తీసుకోవాలని డ్యామ్ నిర్మించాలని చూస్తారు. చూడగానే అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ గుడి దగ్గర నుంచి వెళ్తే వాళ్ళకి దగ్గర అవుతుంది, కానీ చుట్టూ తిప్పుకుని వెళ్తే దూరం అవుతుంది. ఈ గుడి అడ్డం ఉంది కదా, దీన్ని ఒక్కదాన్ని తొలగిస్తే మనకు దగ్గరగా బెన్న వెళ్ళిపోతాం అని చెప్పి చేస్తారనమాట. చేయగానే దాన్ని తొలగించే ప్రయత్నంలో ఈ మిషన్లు అన్నీ చేస్తారు కదా, ఈ కొక్లైన్లు డోజర్లు అన్ని బుల్డోజర్లు తెచ్చేటప్పుడు మిషన్లన్నీ మనకి పాడైపోతాయి అనమాట. అంటే పని చేయకుండా పోతాయి. ఎన్నిసార్లు వాటిని రిపేర్ తీసుకొచ్చి మళ్ళీ చేసినా కూడా పాడైపోతుంటాయి. అలాగే ఈ గుడిని తొలగించాలని చూసిన అప్పట్లో ఉన్న ఇంజనీర్కు కాలు చేతులు పడిపోయి పక్షవాతం అయిపోతారనమాట. ఇంకా ఆయన మళ్ళీ తప్పు తెలుసుకొని వచ్చి మళ్ళీ వేడుకోగానే ఆయనకు బాగా అవుతుంది అనమాట. సో అలాంటి ఒక పవర్ఫుల్ అనమాట గుడి. ఇక్కడ వచ్చేసి మనము పూజా గారి మాటల్లో ఇంకొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాము. కోనేరు ఉంది ఇక్కడ, అలాగే ఒక పుట్ట ఉంది. పుట్ట నుంచి ఇప్పుడు మనకు ఆంజనేయ స్వామి పర్వతాన్ని ఎలాగైతే పట్టుకుంటాడో ఆ రూపంలో ఉందన్నమాట. పాము కూడా ఇక్కడికి వచ్చేసి సో స్వామివారికి దర్శనం ఇచ్చుకొని వెళ్తుంటుంది అనమాట. ఆ దేవతా పాము చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. సో అలాంటి వీడియోని అయితే మనం చేస్తున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసేది కంటెంట్ ఉన్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి ఏంటంటే మన తరపు నుంచి చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయండి అన్న. మీరు కామెంట్ చేస్తే ఏంటంటే కామెంట్ లైక్ చేస్తే వీడియోని మరింత పుష్ చేస్తారు యూట్యూబ్, మనం చేసేది మంచి వీడియోస్ కాబట్టి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో ఇంకా వెలుగులోకి రాని ప్రదేశాలు ఏ ఉన్నా కూడా మనకు కామెంట్ చేసినారంటే మేము అక్కడికి వచ్చేసి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మరింత మందికి. పాత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేమాత్రం మనం లేట్ చేయకోకుండా చరిత్ర గురించి తెలుసుకుందాము. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో మనకి వీరాంజనేయ స్వామి అని చెప్పేసి. సో ప్రస్తుతం మనము దువ్వూరు మండలం నీలాపురం గ్రామంలో ఉన్నామన్నమాట. సో స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది, దాని గురించి స్వామివారి మాటల్లోనే ఉందాము. స్వామి మీ పేరెంట్స్? స్వామి పోతులూరు అయ్యాచారి. ఇక్కడ ఆలయ అర్చకులు. స్వామివారి గురించి చరిత్ర ఏంటి? లక్ష్మీనారాయణ స్వామి ఇద్దరం ఉన్నాం పూర్యాలుగా. ఇక్కడ ఆలయ చరిత్ర ఏమంటే, ఇక్కడ ఈ కాలువ తయారు చేసేటప్పుడు ఈ స్వామి మీద పోవడానికి కాలువ తయారు చేసేసినారు, ఇది పెట్టేసినారు ప్రభుత్వంలో. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద? ఇది కాలువ ఫస్ట్లో కాలువ రన్నింగ్ అయినప్పుడు, కనీసం 93, 94లో రన్నింగ్ అయినప్పుడే, ఈ కాలువ రన్నింగ్ అయినప్పుడు పూర్తి కాలే, అప్పుడు తయారు చేస్తున్నారు. ఇట్లా పెట్టేసి ఇట్లా చేయాలని చూసినాడు. చూసి ఆయన పైనుంచి తీసుకురావాలని ప్లాన్ ఎప్పుడు వేసినాడో ఆ స్వామి కాళ్ళు చేతులు పడిపోయి ఆ మిషన్లు పని చేయకుండా పడిపోయినాయి. అంటే ఇంజనీర్కు పడిపోతానే ఆయన భయపడి, స్వామి నేను తెల్లగా తప్పు చేసినా, నేను ఏం చేశానని చెప్పి ఆయన మళ్ళీ ముక్కు అంటే ఆయనకు బాగయింది. బాగయి మళ్ళీ ఏరే ఇంజనీర్ని తీసుకొచ్చి ఆయనే ఆ కాలం తీసుకొచ్చి దేవుని చుట్టూరు తీసుకొచ్చి మళ్ళీ ఈయన మార్చినాడు. ఇది కనీసం ఇప్పుడుది కాదు, ఆదిశంకరాచార్యుల వాళ్ళ ప్రతిష్ఠ చేసినట్టు ఇప్పుడు కాదు, అప్పుడు చేసినట్టు 200 ఏళ్ళ పైన 1000 సంవత్సరాల కిందట ఎప్పుడు చేసినారో మాకు తెలియదు. అయితే మనం పూజాలకు వచ్చిన నుంచి గుర్తి ఇది చరిత్ర. దీనికి పైన కోనబలవరాయ స్వామి ఆలయం, శ్రీరాంజనేయ స్వామి ఆలయం. ఆయన ప్రత్యేకత ఏంటి స్వామి? ఆయన ప్రత్యేకత ఏం లేదు, విష్ణువు. కోనబలవరాయ స్వామి ఆయన విష్ణువు. 33 ఎకరాల భూమి ఉంది. ఫస్ట్ నుంచి గుర్తి ఈయన వెలిసింది. ఇంకా ఏం లేవు, ఇవన్నీ మళ్ళీ నట్టదల కట్టినట్టు ఇవన్నీ మొత్తం అంతా. ఈయన పౌరుపులు ఆంజనేయ స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి వాయులింగం. అంటే కాలు పైకెత్తి అడుగులు ఎత్తబోతున్నది, వాయుదేవునితో సమానం. అంటే అప్పుడు సంజీవుని తీసుకొచ్చేటప్పుడు ఇట్లా వచ్చినాయని చెప్పి ఈ నుంచి 1 కిలోమీటర్ దూరం గుర్తు ఉండదు, ఆడొక అడుగు ఉంది. అప్పట్లో సంజీవుని ఎత్తుకొచ్చేటప్పుడు ఆడ ఒక అడుగు ఉంది. దీని నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది, అవతల ఉంది కాలువ అవతల. ఆడ ఒక అడుగు వేసినాడు, ఈడొచ్చి నిలబడిపోయినాడు. ఆయన చాలా మహిమాన్యతం. వెనకాల పుట్ట మాగాడ లోపల ఇదంతా ఒకటే రాతి మీద 12 స్తంభాలు నిర్మించినాడు. ఇది ఒకటే రాయి 12 స్తంభాలు నిర్మించినాడు. 12 స్తంభాలు వరుసకు 4. ఏమంటే గోడలు కట్టి నీకు కనరాలా, వరుసకు 4. ఒకటే రాయి, ఒకటే గ్యానెట్ వేయించినాం. ఇది ఏమన్నా మళ్ళీ చేస్తుంటారని అంత పైన గ్యానెట్ వేయించి ఆ రాయి కానరాకుండా చేసేసినాం. బాయి కోనేరు. ఆ కోనేట్లో నీళ్లు ఎప్పుడు టెలివిజన్ ఇక్కడేం నీళ్లు కానరావు. నువ్వు ఆ నుంచి వస్తున్నప్పుడు చూసినావు కదా ఆ గుంత కాడ కానొచ్చి ఇన్ని నీళ్లు కింద స్వామి కిందనే పోతుంటాయి నీళ్లు. ఎక్కడ నీళ్లు ఎన్ని నీళ్లు మొత్తం అంతా ఏ ఇచ్చినా అని వానల కాలం పారుతుంటుంది. అది పారుతున్నా నీళ్ళు ఇక్కడ ఏం కానరావు, ఎప్పటికి ఉంటాయి నీళ్ళు. ఈ బావిలో ఇక్కడ ఈ చుట్టుపక్కల నీళ్ళు అన్ని లేదు అంటే ఇక్కడ ఉంటాయి. వీడికి వచ్చేసి ఎత్తుకొని పోతుంటారు. ఈయనే తాండా ఉంది ఒకటి,
తాండా అంటే ఏంది? సుగాల తాండా. ఓకే. వాళ్ళు ఇక్కడ సెటిల్మెంట్ అయ్యి ఇక్కడనే భూములు చేసుకుంటా, పైలు భూములు ఉన్నాయి వాళ్ళకు చేసుకుంటా ఇక్కడనే ఉంటారు. వాళ్ళకి నీళ్ళు లేనప్పుడంతా ఇక్కడనే వచ్చి తీసుకొని పోతున్నారు. సరే మహిమాన్వితమైనది. కనీసం ఊరికి వచ్చి తిరిగి ఒక 20 చుట్టూ తిరిగి వచ్చే సకల పాపాలన్నీ పోయేటి మొత్తం చాలా మహిమాన్వితమైనది. అలాగే ఇక్కడ స్వామివారు ఏమంటున్నారంటే సర్పం కూడా వచ్చి వెళ్తుంటదంట స్వామి దగ్గరికి. సర్పం అది ఎప్పుడన్నా వచ్చేది, ఎవరికి కీడు ఏం చేసేది లేదు. వచ్చేది లోపలికి పోయేది, చూసుకునేది, వెళ్ళిపోతుంది. అది ఇంతవరకు మేము ఎప్పుడో చూసేది, అది ఎప్పుడు అందరికి కానిచ్చేది కాదు, అది ఎప్పుడో అది కానిచ్చేది. అలాగే అందరికీ ఒక కంక్లూజన్ అండి. అంటే స్వామివారు చెప్పేది ఏంటంటే, స్వామివారు అంటే సంస్కృతంలో కొంచెంగా చెప్తున్నారు కానీ మీకు అర్థం కాకపోవచ్చు. ఈ గుడి అప్పట్లో అంటే ఒక 1990 కావచ్చు 2004 ఆ మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కాలంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ బ్రిడ్జికి ఈ గుడి అనేది అడ్డం వచ్చింది. దీన్ని పగలగొట్టుకుని వెళ్ళిపోవాలని వాళ్ళు, అంటే దగ్గర అవుతుందని, అంటే డ్యామ్కి దగ్గర అవుతుంది, పగలగొట్టుకుని వెళ్ళిపోవాలనిపిస్తే అప్పుడు కీడు జరిగిందంట. ఆ కీడు అంటే ఏంటి? ఈ మన మిషన్లో చెడిపోవడము, ఇంజనీర్కి ఆయన అనారోగ్యం పడిపోయి చేయడము అలా అయింది అనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ ఆయన రాజశేఖర రెడ్డి వచ్చేసేసి ఈ గుడిని ఇలాగే ఉంచేసి మళ్ళీ అట్లా చుట్టూ కొండ మీద తిప్పేసి అలా తీసిపోయినాడు అనమాట. తిప్పినాడు. అది వాస్తవం, అది జరిగేది. అది కాక పాత గుడి, దాని నమూనాలు ఇప్పుడు మా పాత గుళ్ళకి ఎప్పుడు నమూనాలు ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని చూసుకోవాలంటే అదే అట్లాంటి నమూనాలు ఉంటాయి. ఇప్పుడు మన లోపల పోయి ఎలా ఉండేది, మన లోపల పోయి చూద్దాం. దొంగలు పడి దీని కింద చేయాలని చూసినారు అప్పట్లో. మాకు తెచ్చినాకనే చేసినారు. ఇది మేము రాకముందు జరిగింది. ఏమన్నా ఉంటాయని ఉండేది మహిమాన్వితం చాలా ఉందని చాలా ప్రబోధులు. ఇది ఆడ బక్కేసినారు, ఇక్కడ బక్కేసినారు. ఇక్కడ బక్కేసి బక్క పడకముందే ఊళ్ళో నుంచి జనం అంతా వచ్చినారు. పడకముందే జనం అంతా వచ్చేసినారు. వచ్చాలో పరిగెత్తే కాళ్ళు చేతులు ఇరిగి వాళ్ళ నానా కవసాట్లు పడి అప్పుడాంచి కుడితే ఎవడొచ్చినా కానీ దీనికి ఏమన్నా వచ్చి ఆ మోట్లోకి వచ్చాక ఇది మనుసొమ్ము కాదు, మహానుభావుడు కాయలో ఉన్నాడు, కాపలా ఉన్నాడు అని ఎన్నికపోతారు. ఇక్కడ ఎవడేం చేయడం లేక అప్పటి నుంచి ఏం జరగడం లే. అప్పుడు నుంచి ఏం చేసినట్టు ఇది ఒకటే రాయి మీద ఉన్నప్పుడు గ్యారెంటీ ఇచ్చినాం. దీనికి కాన్ రాకుండా ఇది గ్యానెట్ ఇచ్చినాం. లోపల వెనకాల పుట్ట. ఇక్కడ చూడండి, పుట్ట చూడండి, పుట్ట ఇదంతా పుట్టే. ఇదంతా పుట్టే భలే ఏర్పడింది. అంతా ఇదంతా కూడా స్వతహాగా ఏర్పడింది. చూడు, చేయి గుర్చి పైన కొండెత్తినట్టు, ఇక్కడ చేయి చూడండి కొండెత్తినట్టు సేమ్ అలాగే ఉంది. చూడండి అలాగే ఒక పర్వతం ఎత్తినట్లు ఎత్తినట్టే పట్టుకున్నట్టే. నిజంగా ఇక అద్భుతం అండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. మొత్తం కూడా ఇట్లా మనం చేయి పెట్టినట్టు ఎత్తి పెట్టుకున్నట్టే, ఇంకా మానవాడు ఎత్తి పెట్టుకున్నట్టే. ఈ మట్టిని చాలా ఇళ్లకు, బావనీళ్ళు తినడానికి గుర్తు వేసుకుంటారు, చేలకు కూడా చల్లుకుంటారు. చాలా మంది పవిత్రమైనది తీసి ఇచ్చంటాం అన్నమాట. అప్పుడప్పుడు తీసి ఇచ్చంటాం, ఎవరికైనా కావాలంటే తీసి ఇచ్చంటాం అండి. చూడండి ఇది చూడండి, ఇక్కడ స్వామి మాకు చూపిస్తా. మోటార్ పెట్టి పోతుంటాయి స్వామిని కట్టుకున్నానికి. ఇక్కడ నుంచి స్వామిని మనం మోటార్ పెట్టి కట్టుకుంటే పోతుంటాయి, ఎట్టే పోతుంటాయి నీళ్ళు. మనం ఎన్ని మోటార్ పెట్టో నీళ్ళు పోతుంటాయి, మనం నిలబడం అన్నమాట. అది అడిగి పెట్టడం మనకు తెలియదు. ఈ స్తంభాల గురించి చెప్పినారు కదా స్వామి, దీని 12 స్తంభాలు 12 స్తంభాలు అని చెప్పినారు కదా, దీని గురించి చెప్తారు. ఇది 12 స్తంభాలు ఒకటే రాతి మీద ఉండే స్వామి. కింద అంత స్వామి పైన ఉన్నాడు, కింద అంతా లొట్టాయి. కింద అంతా లొట్టే, నీళ్లు దీని కిందనే పోతాయి. ఇప్పుడు పైన వచ్చే నీళ్ళన్నీ కింద పోయి ఆడ వంకొచ్చిన చూడు, ఇప్పుడు ఆ గుట్ల మాదిరి కానొచ్చింది చూడు, ఆడ కానొచ్చా, ఇక్కడ ఆడ కానరావు నీళ్లు నీకు. ఇది ఈ మహిమానంతం. ఇది స్వామి చుట్టూ ఒక 20 చుట్టూ తిరిగి, 21 చుట్టూ తిరిగి, 11 చుట్టూ తిరిగి పోతే నువ్వు పండుకుంటే నీ ఇచ్చిపోవాల్సింది నీ ఏ రోగాలు అని అంతటి మహిమాన్వితమైంది. చాలా బాగా. అది కాక ఉత్తరముఖ ద్వారం ఈడ ఒక చాట, పొద్దుటూరు పాత మార్కెట్లో ఒక చాట, కసాపురంలో ఒక చాట ఉండేది. ఇక్కడ ఆడలేవు. ఆంజనేయ స్వామి ఉత్తరముఖ ద్వారం ఆడగుడితే అంది మహిమాన్వితమైంది. ఆయన మహానుభావుడు. చాలా వరకు ఉత్తరముఖ ద్వారం అంటే ఇట్లా ఉత్తరముఖ ద్వారం ఇక్కడ ఉత్తరానికి. ఉత్తరముఖ ద్వారం ఉన్నప్పుడు ఎప్పటికీ పరమటికి చూస్తుంటాడు ముఖం, పరమటి ముఖ ద్వారం ఇది. అది కాక స్వామి చాలా మహిమాన్వితమైంది. అందుకే ఇక్కడ చాలా వరకు ప్రసిద్ధంగా బాగా జరుగుతాయి తిరునాళ్ళు గిన్నాళ్ళు. కార్తీక మాసంలో, రేపు స్వామి పుట్టినరోజు, ఆ నుంచి రేపు శివరాత్రి,
ఉగాది ఎప్పుడు వస్తుంటారు స్వామి. ఆకు పూజలు ఎన్ని నిత్యం జరుగుతుంటాయి. శనివారము మంగళవారము తప్పకుండా ఎప్పుడో నెలలో 2 3 ఆకు పూజలు జరుగుతుంటాయి. మహానుభావునికి ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంటుంది. మేము నిత్యం పొద్దున సాయంత్రం 2 పూటలు రావాల్సిందే. నేను దీపారాధన చూసుకొని పోతాను రాల్సిందే. గవర్నమెంట్ చేసిన అదండి. ఇప్పుడు ఇంతగా మనం స్వామివారు అంతా కూడా గురించి చెప్పినారు. ఇక్కడ ఇంకా కోనేరు స్వామివారు చెప్పినాడు కొండపైకి కూడా మనం కూడా విలేజ్ కవర్ చేద్దాము. ఓకేనా? ఇంకా నేను లొకేషన్ ఎవరైతే రావాలనుకున్నా నేను లొకేషన్ పిన్ చేసి పెడతా. ఇక్కడికి వచ్చి ఎవరైనా రావాలనుకుంటే సో లొకేషన్ యూజ్ చేసుకుని మీరు రావచ్చు అనమాట. సో మిగతా విషయాలు మనం చూసుకుంటే ఇంకొన్ని ఉన్నాయన్నమాట. కోనేరు అవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కోనేరు ఉందని చెప్పినాం కదా. సో ఈ కోనేరులోటే మనకి అన్ని దాంట్లోకి ఇక్కడ ఉపయోగిస్తారనమాట. కోనేరు కూడా చాలా పురాతనమైనది ఇది. చూడండి, అంటే ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే అంటే ఎంత కరువు కాలం వచ్చినా కూడా మనకి నీళ్ళు అనేది ఎప్పటికి ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ చూడండి, అక్కడ మోటార్ పెట్టి కూడా మనకి వేసినారు చూడండి. ఇదన్నమాట. చూద్దాం మనం ఒకసారి ఎట్టున్నాయి నీళ్ళు. ప్రతి చోట చేసే పనే. మాట చెప్పుకోవాలా? నీళ్ళు అయితే టెంకాయ నీళ్ళు ఎట్టున్నాయో అటుంటాయి. ఉంటాయి కదా, ఉన్నాయి కూడా. చూడండి, పైకి చూసానికి అటుంటాయి కానీ ఏం చూడండి ఎంత కన్నీగా ఉన్నాయంటే అట్టున్నాయి నీళ్ళు. గుడి చాలా పాతదబ్బా ఇది. ఇప్పుడు ఆది శంకరాచార్యులు వాళ్ళ కాలంలో మనకి అప్పుడు నిర్మించిందనమాట.